ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, గుడ్ మార్నింగ్. రజతోత్సవ సభ ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? ఇవాళ ఎమ్మెల్సీ కవిత వరంగల్ పర్యటన కూడా ఉండబోతోంది కదా, ఎప్పుడు రానున్నారు సభ ఏర్పాట్లను పరిశీలించడానికి? అప్డేట్స్ ఏంటి కిరణ్? ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జెట్ స్పీడ్లో కొనసాగుతూ ఉన్నాయి. పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సభా ప్రాంగణం కూడా పూర్తి స్థాయిలో ఇటు స్టేజ్ కూడా సిద్ధమైపోయింది. వచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు, రాష్ట్ర ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అటు బ్యారికేడ్స్ కావచ్చు, మంచినీటి సదుపాయం కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దగ్గరుండి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ పనులన్నింటినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వచ్చేటువంటి రూట్ మ్యాప్ కావచ్చు, లేకపోతే లైటింగ్ సిస్టమ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా సీనియర్ నాయకులు పెద్దిశేషన్ రెడ్డి గారు మనతో పట్టినారు. సార్ నమస్తే సార్. పనులు ఎట్లా కొనసాగుతా ఉన్నాయి? ఎప్పటిలోగా పూర్తి అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి? చాలా బ్రహ్మాండంగా పనులు పూర్తి దశకు చేరడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వస్తున్నటువంటి ఒక సమాచారం మేరకు వచ్చే లక్షలాది మంది ప్రజలకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఇక్కడ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దాదాపు ఇవాళ సాయంత్రం వరకు అన్ని పనులు కూడా దాదాపు పూర్తి దశకు చేరుతాయి. ముఖ్యంగా రూట్ మ్యాప్ కూడా తయారవుతూ ఉన్నది. ఇవాళ సాయంత్రం లోపు వాట్సాప్లో, సోషల్ మీడియా ద్వారా, మా పార్టీ రాష్ట్ర కార్యాలయం ద్వారా అన్ని నియోజకవర్గాల రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకి, ముఖ్య నాయకులకి, శాసనసభ్యులకి, ఇతర ప్రతినిధులందరూ కూడా ఆ మ్యాప్లు కూడా చేర్చడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మొత్తం 5 జోన్లుగా ఈ యొక్క సభను విభజించినాం. 5 జోన్లకు సంబంధించినటువంటి బాధ్యులు, నిష్ణాతులు, గతంలో సభలు నిర్వహించిన అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టడం జరిగింది కేసీఆర్ గారు. సో ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ఎక్కడెక్కడైతే అవాంతరాలు ఏ రూపంలో అయితే ఎదురు కావడం జరిగిందో అవన్నీ కూడా అధిగమించేటువంటి ప్రయత్నాలు ముందే తీసుకోవడం అనేది ఇందులో ప్రధానం. అయితే 5 జోన్లలో వచ్చేటువంటి ప్రజలు వారికి ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తక్కువ సమయంలోనే వెహికల్స్ను పార్కింగ్లోకి తీసుకురావడం, సులభతరంగా వెహికల్ కన్వర్జెన్సీ జరగడం అనేది ఇందులో ప్రత్యేకంగా రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఈ సభాస్థలికి చేరడం చాలా సులభం, తిరుగు ప్రయాణం కూడా మళ్ళీ రోడ్లు ఎక్కడం చాలా సులభం. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఎండల తీవ్రత ఉంది కాబట్టి కేసీఆర్ గారు ముందే చెప్పారు, ఇక్కడ ఎలాంటి పార్కింగ్లోకి ఎంటర్ అయినటువంటి సమయం నుంచి సభ నిర్వహించిన తర్వాత తిరుగు ప్రయాణం మళ్ళీ పార్కింగ్లోకి వెళ్ళి వెహికల్ రోడ్ ఎక్కేంత వరకు ఎక్కడ కూడా మంచినీటి సమస్య కొరత ఉండొద్దు, ఎక్కడ కూడా మజ్జిగ ప్యాకెట్ల అవసరం ఎంతుంటే అంత సప్లై చేయాలి, అందులో చల్లటి నీళ్ళను కానీ చల్లటి మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో పెట్టాలి అని చెప్పారు. సో దానికి సంబంధించి 3000 బ్యారెల్స్ కూడా మరి ఆర్డర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చినాం. ఎక్కడ చిన్న సమస్య ఉత్పన్నం కాదు. ఎండల తీవ్రత ఉన్నది కాబట్టి ఇక్కడ డిహైడ్రేషన్ సమస్య కానీ ఇతర సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనేటువంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా 12 చోట్ల ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఈజీ యాక్సెస్ అంటే ఎటు చూసినా తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మీద ఫోకస్ వచ్చేటువంటి ఏరియాలను ఐడెంటిఫై చేసినాం. అక్కడనే ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా అందుబాటులో తీసుకురావడం జరుగుతూ ఉన్నది. స్టేజ్ మీద ఎంతమంది కూర్చునేటువంటి అవకాశం ఉంది? ఈ స్టేజ్ మీద ఎంతమందికి అవకాశం కల్పించారు? ఆ స్టేజ్ కూడా ఎంతవరకు ఉంటుంది? ఎంతమంది ఎవరెవరు వేదికపైకి ఆహ్వానితులు అనేది అది రాష్ట్ర పార్టీ, అది కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. కానీ స్టేజ్ యొక్క అంచనా చూస్తే మాత్రం 400 మంది ప్రతినిధులు డయాస్ మీద ఉండేటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. సో ఇది R&B వాళ్ళు కూడా సర్టిఫై చేశారు. 400 అనేది దీని యొక్క స్టాండర్డ్ అని చెప్పి. ఈ ప్రాంగణానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ అని కూడా కొంతమంది కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ ఈ విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు కదా, ఎందుకు ఇట్లాంటి విమర్శలు వస్తున్నారు మీరు భావిస్తారు? అవన్నీ పిచ్చి మాటలు, చిల్లరగాల వ్యవహారం. అది ముఖ్యంగా దాని వెనుక ఇక ఎవరున్నారనేటువంటి దానికంటే మేము మా పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం. 25 వసంతాల పండుగ, బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతూ ఉన్నది. సో మళ్ళీ రజతోత్సవ సభ రాదు. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కేసీఆర్ గారి అభిమానులు, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో సాధించినటువంటి సాధకుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ సభను చూడాలి, 25 ఏళ్ళ చరిత్రలో మన భాగస్వామ్యం ఏందో మనం షేర్ చేసుకోవాలనే ఒక ప్రత్యేకమైన సంకల్పంతో ఇక్కడికి ప్రయాణమే. ఈ సందర్భంగా ఇలాంటి చిల్లర కంప్లైంట్స్ వస్తాయి. సో ఇక్కడ ఫారెస్టే ఉందని 200 ఎకరాలు ఫారెస్ట్ కొట్టారని చెప్పి, అంటే ఇటీవల HCలో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని దానికి వెనుకున్నటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు రాజకీయంగా కానీ ఇతర పద్ధతుల్లో కానీ తీవ్రంగా వాళ్ళు నష్టపోవడం జరిగింది, వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి. అలాంటి ప్రచారం ఈ సభ మీద తీసుకొచ్చేటువంటి ఒక కుట్రకోణం జరిగింది. ఆ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ ఛేదించింది. ఇప్పుడు ఎలాంటి కంప్లైంట్ లేదు. బాజాప్తా మాకు పోలీసు డిపార్ట్మెంట్ వారు వ్రాతపూర్వకంగా అనుమతులు ఇచ్చారు. సో ఇవాళ సిపి గారు కూడా ఇన్స్పెక్షన్కు రావడం జరుగుతూ ఉన్నది. పోలీసు వాళ్ళు సూచించినట్టు సూచనలు అన్నీ కూడా పాటిస్తున్నాం. అన్నిటికీ అండర్టేకింగ్ ఇచ్చింది పార్టీ. అన్ని వారు అడిగిన దానికంటే ఇంకెక్కువ వనరులు వసతులు ఇక్కడ కల్పించినాం. వాళ్ళే ఆశ్చర్యపోయేటువంటి విధంగా ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి. మొత్తంగా ఈ సభ ప్రాంగణం అంతా కూడా ఎప్పట్లోగా సిద్ధమయ్యేటువంటి అవకాశం, పూర్తి స్థాయి పనులు ఎప్పట్లోగా పూర్తవుతాయి? ఆల్రెడీ డెకరేషన్ నుంచి జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా స్ట్రక్చర్ సంబంధించి ప్లానింగ్ సంబంధించి మొత్తం పని అయిపోయింది. డెకరేషన్ పని నిన్న నుంచి ప్రారంభమైంది. రేపు సాయంత్రం లోపు దాదాపు డెకరేషన్ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరుగుతుంది. సభ నిర్వహణ సంబంధించి 48 గంటల ముందే అన్ని రకాల పనులు పూర్తి చేస్తాం. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా సభ పనులన్నీ కూడా రేపు సాయంత్రంలోగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని కూడా తాను చెప్తా ఉన్నారు. ఇప్పటికే సభ ప్రాంగణానికి సంబంధించి ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ఏవైతే వాటర్ క్యానన్స్ ఉన్నాయో, వాటర్ డ్రమ్ములు ఉన్నాయో, వాటితో ద్వారా పూర్తిగా మంచినీటి సదుపాయానికి సంబంధించి కావచ్చు, అటు ఐస్ వాటర్, ఎందుకంటే ఎండాకాలం దృష్ట్యా అటు మజ్జిగ ప్యాకెట్లతో పాటు మంచినీళ్ళు కూడా అందించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చేటువంటి ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఒక రూట్ మ్యాప్ ఇచ్చాము. ఆ రూట్ మ్యాప్ను కూడా వాట్సాప్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి జిల్లాల గ్రూపులు, నియోజకవర్గాల గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ చేస్తాము. వచ్చేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఉదయం గ్రామాల్లో పార్టీ జెండాను ఎగరవేసిన తర్వాత ఖచ్చితంగా ఉదయాన్నే ఇక్కడి వరకు చేరుకోవాలని కూడా సూచిస్తూ ఉన్నారు. సభ పనులు కూడా పూర్తి స్థాయిలో పూర్తయిపోయాయి. ఇటు లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యం అయితే కనిపిస్తుంది. ఇటు బాహుబలి స్టేజ్ ఏదైతే ఉందో, స్టేజ్ అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. రేపు సాయంత్రం వరకు డెకరేషన్ పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆటపాటకు సంబంధించినటువంటి స్టేజ్ని కూడా ఒకవైపు సిద్ధం చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వివిఐపి గ్యాలరీలు కావచ్చు, వచ్చేటువంటి వివిఐపీస్ కోసం సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉందంటూ కూడా కొంతమంది కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో కొంతమంది చిల్లర వ్యవహారం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్కడ కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి సభా ప్రాంతం అంతా కూడా రైతులకు సంబంధించినటువంటి భూములు మనం తీసుకొని వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి విమర్శలను కూడా తిప్పుకొడతామంటూ కూడా చెప్తున్నారు. 25వ ఏటా అడుగు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలను మేము చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి రాజకీయ కోణం ఇందులో ఉండదు. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరింత పటిష్టంగా పనిచేసేందుకు, బలంగా పనిచేసేందుకు కూడా మాకు ఇది ఒక స్ఫూర్తినిస్తుందంటూ కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తా ఉన్నారు. రేపు సాయంత్రం వరకు కూడా ఈ సభా పనులు ఇంకా పూర్తి స్థాయిలో కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.